హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రజా దర్బార్లో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజల నుంచి 100కు పైగా వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు వచ్చారన్నారు కొండా సురేఖ. వచ్చిన వినతులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ రోజు గాంధీ భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఒక మంత్రిని ఇక్కడ ఉంచుతూ మరి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునేటువంటి ఆనవాయితీ పిసిసి ప్రెసిడెంట్ గారు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నాకు ఈ ఆహ్వానం రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని మరి వాటిని ఎండార్స్ చేస్తూ సంబంధిత అధికారులకు మరి డైరెక్షన్స్ ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ అవి ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మరి అందులో వచ్చినవన్నీ కూడా ఎక్కువగా కుట్టు మెషిన్లు ఇటువంటివి మాత్రము ధరణి, అదేవిధంగా మన యువ వికాసం ఈ యొక్క ఎక్కువ అప్లికేషన్స్ ఇవే వచ్చాయి. ఈరోజు టోటల్గా 110 అప్లికేషన్లు వచ్చాయి. అందరివి కూడా తీసుకుని మళ్ళీ ఆన్లైన్ చేసి మరి ఇక్కడ నుంచి ఎవరికి పంపించే అప్లికేషన్లు వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కాబట్టి భరోసాతో అక్కడ ప్రజాభవన్లో ఆ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ గాంధీ భవన్లో ఈ కార్యక్రమం కూడా ప్యారలల్గా జరుగుతున్న సందర్భంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో, మా మంత్రుల మీద నమ్మకంతో ఈ గాంధీ భవన్కు కూడా చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి అప్లికేషన్లు ఇవ్వడం మా మీద ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉండదు. మరి అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఏదైతే అవకాశం ఉన్న పరిష్కారానికి అవకాశం ఉన్న అప్లికేషన్ ఉంటుందో అది 100% కూడా పరిష్కారం చేయబడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చిన వాళ్ళందరినీ కూడా మరి మేమందరం కూడా చాలా రిసీవ్ చేసుకొని వాళ్ళ కష్టాలు మొత్తము విని వాళ్ళకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను ఎండార్స్ చేసి వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళకి ఇచ్చి పంపించడమే కాకుండా మేము గాంధీ భవన్ ద్వారా పంపించేటివి కూడా పంపిస్తాము. నా డిపార్ట్మెంట్ కూడా కొన్ని వచ్చాయి. నా డిపార్ట్మెంట్ అప్లికేషన్లు నేనే స్వయంగా తీసుకొని మరి ఆఫీస్ ద్వారా నేను అది మరి పరిశీలి చేస్తానని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా